నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వ హయాంలో తాను ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో ఒక పబ్లిక్ మీటింగ్ లో తెలిపారు ఏబి వెంకటేశ్వరరావు గారు. మరి దీనిపై స్పందించిన వైసీపీ కీలక నేతలైతే ఆయనను వ్యతిరేకిస్తున్నారు. అసలు ఆయన మాట్లాడింది ఏంటి, మరి వీళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, దీనిపై పూర్తిగా తెలుసుకుందాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మనం చూసాం గత ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్కరు సామాన్యుడితో సహా ఎటువంటి మొత్తం నియంత పాలన సాగిందని మనం చెప్పుకోవచ్చు సార్. మరి తాను ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో చెప్పారు ఏబి వెంకటేశ్వరరావు గారు. మరి దీనిపై స్పందిస్తున్న అంబటి రాంబాబు గారు కానివ్వండి, వైసీపీ కీలక నేతలు కానివ్వండి, వాళ్ళైతే ఈయనను వ్యతిరేకిస్తున్నారు. ఆయన మాట్లాడిన దాంట్లో వాస్తవం లేదన్నట్టుగా అంటున్నారు. మరి నిజంగా ఆయన మాట్లాడిన దాంట్లో వాస్తవం లేదా సార్? ఏంటి సార్ మీ విశ్లేషణ ఏంటి సార్? ఏబి వెంకటేశ్వరరావు ముందుగా చెప్పుకోవాలి అంటే ఆయన ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లు అంటే జగన్మోహన్ రెడ్డికి ఎలర్జీ. ఆ నిజాయితీగా ఎట్ట బతుకుతాడు? అట్లా బతకటానికి వీల్లేదు. అవినీతి చేస్తేనే చేసేవాడంటేనే నాకు ఇష్టం అని జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా ఆయన సెలెక్ట్ చేసుకున్న ఆఫీసర్లను చూసి మనం తెలుసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి సెలెక్ట్ చేసుకున్న ఆఫీసర్లు అందరూ కూడా కుంభకోణాల్లోనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే కాదు, వాళ్ళ నాన్న సీఎంగా ఉన్నప్పుడు కూడా చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇబ్బంది పడ్డారు జగన్ చేసిన అవినీతి వల్ల. ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు అనే పోలీస్ ఆఫీసరు, ఆయన అప్రైట్ ఆఫీసర్. ఆయన పనిచేసిన చోట ఎక్కడా కూడా అవినీతి మరకంటూ లేదు. ఆయన 2014, 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీస్ శాఖలో చాలా కీలకమైన బాధ్యతలు ఆయన నిర్వర్తించాడు. కీలక బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో ఆయన కొన్ని రకాల నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ కొన్ని రకాల నిర్ణయాలు తీసుకోవడం అంటే ఆయన ఇంటెలిజెన్స్లో చీఫ్గా పనిచేశారు. ఆయన ఏంటి అంటే మిగిలిన విషయాలన్నీ కూడా ఇవన్నీ చూడాల్సి వస్తుంది. చాలా ఆస్పెక్ట్స్ అంటే గవర్నమెంట్ని అలర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ ఏదైనా కుట్ర జరుగుతూ ఉంటే దాన్ని ముందుగా తెలుసుకొని గవర్నమెంట్ని అలర్ట్ చేయటమే ఆయన ఉద్యోగం. ఇదే పని ఆయన చేశాడు. ఆయన చేస్తే ఆయన ఉద్యోగం, ఆయన విధి నిర్వహణ చేశాడు, అంతే. ఆయన ఏమీ చేయలే. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే వచ్చిన తర్వాత ఈయన మీద కక్ష పెంచుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు కక్ష పెంచుకున్నాడు? ఏబి వెంకటేశ్వరరావు ఆయన ఉద్యోగం ఆయన చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి కక్ష ఎందుకు పెంచుకోవాలి అంటే, జగన్మోహన్ రెడ్డి ఈ కమ్మ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్గా చేసుకొని మొదలుపెట్టాడు. మీరు ఎట్లా చెప్తారండి ఇది అంటే, ఆ తర్వాత కాలంలో రాష్ట్ర ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నప్పుడు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్ట్రైట్గా మాట్లాడినప్పుడు, నిక్కచ్చిగా వ్యవహారం చేసినప్పుడు, జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగకుండా చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా బయటికి వచ్చి ఈయన కమ్మ కాబట్టి నాకు వ్యతిరేకంగా చెప్తున్నాడని చెప్పాడు. రాష్ట్ర ఎన్నికల అధికారి కులం చూసి నిర్ణయాలు తీసుకుంటాడా? అందులో నిమ్మగడ్డ రమేష్ కుమారు ఆయన ఎంత స్ట్రిక్ట్ ఆఫీసరో ఆయన పర్సనల్గా కూడా నాకు తెలుసు. ఆయన చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. ఆయన ఎవరిని దగ్గర కూడా రానివాడు. అప్రైట్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్. అటువంటి వ్యక్తి ఎన్నికల అధికారిగా ఉన్నప్పుడు నువ్వు ఆయన కులం గురించి మాట్లాడతావా? ఆయన చేసిన పనులు నీకు తెలుసా? నీకు తెలియకపోతే మీ నాన్నని అడగాల్సింది, రాజశేఖర రెడ్డిని అడగాలి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎటువంటి వాడు అని. అంటే ఎందుకు చెప్తున్నానంటే, కమ్మ కులానికి చెందిన అధికారులని టార్గెట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అందులో పార్ట్గా ఏబి వెంకటేశ్వరరావుని సెలెక్ట్ చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆయన పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు ఆ టైంలో, ఆ టైం ఫ్రేమ్లో. ఆ వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలందరినీ ఏబి వెంకటేశ్వరరావు పంపించాడు బయటికి అని జగన్మోహన్ రెడ్డి కక్ష పెంచుకున్నాడు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా గెలిచిన ఒక వ్యక్తి ఒక పోలీస్ ఆఫీసరు చెబితే విని రాజకీయపరమైన నిర్ణయం తీసుకుంటాడా? 23 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి పనితీరు నచ్చక
నువ్వు నీ దగ్గర ఉంటే మాకు రాజకీయ జీవితం ఉండదని చెప్పి చీకొట్టి వెళ్ళిపోతే దానికి ఏబి వెంకటేశ్వరరావు బాధ్యుడు ఎట్లా అవుతాడు? పొలిటికల్ డెసిషన్స్లో ఏబి వెంకటేశ్వరరావు ఎందుకు జోక్యం చేసుకుంటాడు? ఆయన పోలీస్ ఆఫీసరు, ఆయన ఇంటెలిజెన్స్, ఆయన కథ వేరు. ఆయన నేను ముందరే చెప్పాను, గవర్నమెంట్ని అలర్ట్ చేస్తాడు తప్ప పొలిటికల్గా వీళ్ళు ఎట్ట ఉంటారు వాళ్ళు ఎట్ట ఉంటారు ఆయనకేం సంబంధం? ఆయనకి అసలు ఎటువంటి సంబంధము లేని వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి కక్ష పెంచుకున్నాడు ఆయన అంటే ఇమాజినేషన్ సార్, ఏబి వెంకటేశ్వరరావే వీళ్ళని పంపించారని అని. జగన్మోహన్ రెడ్డి అసలు ఈయన కక్ష సాధించిన కారణమే అది. అంటే పొలిటికల్ రీజన్స్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎట్లా కంట్రోల్ చేస్తాడు? చెయ్యలేడు కదా. పోలీస్ ఆఫీసర్ వచ్చి చెప్తే వింటారా రాజకీయ నాయకులు? ఎందుకు వింటారు? అప్పుడు గత 5 ఏళ్ల పరిస్థితే వేరే రకంగా ఉండేది కదా. అంటే ఏబి వెంకటేశ్వరరావుని ఆయనకి జీతం కూడా ఇవ్వకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే రెండో ఫైల్ సంతకం పెట్టింది ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఆర్డర్స్. ఈజ్ ఇట్ ఫెయిర్? నీకేమైనా తెలుసా? ఏబి వెంకటేశ్వరరావు ఎటువంటి వాడో తెలుసా నీకు? నువ్వు సస్పెన్షన్ ఎట్లా చేస్తావు? ఏ రీజన్స్తో చేస్తావు? ముందు సస్పెండ్ చేసి ఈ సస్పెన్షన్కి కారణాలు ఏంటో చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి. నీ బలానా కారణంతో నేను సస్పెండ్ చేస్తున్నావు అని చెప్పాలి కదా. ముందు సస్పెండ్ చేసి తర్వాత కేసు బిల్డ్ చేశారు. అందుకనే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి వెళ్ళినప్పుడు క్లియర్ కట్గా చెప్పారు, ఏపీ వెంకటేశ్వరరావుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టు దాకా పోయింది. సుప్రీంకోర్టు కూడా ఎంటర్టైన్ చేయలే. మళ్ళీ రెండోసారి సస్పెండ్ చేసి ఇట్లా రకరకాల, అంటే కక్ష సాధింపు చర్య అన్నమాట. నీకు చేసినప్పుడు ప్రతిసారి న్యాయ పోరాటం చేయటం. ఏబి వెంకటేశ్వరరావు ఎక్కడా లొంగలేదు, తగ్గలేదు. ఎందుకు తగ్గలేదు? తప్పు ఆయన వైపు ఉన్నట్టయితే ఆయన తగ్గిపోయేవాడు, లేకపోతే లొంగిపోయేవాడు. ఆయన నిటారుగా నిలబడి ఉన్నాడు, నేను తప్పు చేయలేదు, నేను తప్పు చెయ్యను. కేసు ఏంటి అంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదో సాఫ్ట్వేర్ ఏదో కొన్నాడు, ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చాడు అనేది కేసు అన్నమాట. అందులో ఆశ్రిత పక్షపాతం, ఈ కేసులన్నీ పెడితే మొత్తం పైనుంచి కింద దాకా అన్ని కోర్టులు కొట్టేసినాయి. కొట్టేసిన తర్వాత పోస్టింగ్ ఇవ్వాలి కదా. రేపు రిటైర్ అవుతాడనంగా ఇవాళ ఇంకా తప్పక ఏదో పోస్టింగ్ ఇచ్చి ఆడు కూర్చోబెట్టి మళ్ళీ సాయంత్రానికి రిటైర్ అయిపోయాడు ఆయన. ఒక మనిషి, ఒక నిజాయితీపరుడైన ఆఫీసర్ని టార్గెట్ చేసి, విచ్ హంటింగ్ అంటారు దీన్ని, విచ్ హంటింగ్ చేసిన జగన్మోహన్ రెడ్డిని ఈయన నిజాయితీపరుడు కాబట్టి 5 సంవత్సరాలు పోరాడుతూనే ఉన్నాడు. అంత లాంగ్ పోరాటం. అంటే ఒక పోలీస్, క్రమశిక్షణ కలిగిన పోలీస్ అధికారి అయ్యుండి ఐపీఎస్లో మెరిటోరియస్ స్టూడెంట్, ఈ జగన్కి ఏం తెలుసు? అటువంటి మెరిట్ గల వ్యక్తి ఐపీఎస్ అధికారిగా నిజాయితీగా పనిచేసి ఎంతోమందికి సహాయం చేసిన వ్యక్తి, ఆ వ్యక్తిని ఒక కులం చూసి ఈ కుల ప్రాతిపదికన ఒక కక్షపూరితమైన శిక్ష వేయటం ఎంతవరకు సమంజసం? ఇది ఏబి వెంకటేశ్వరరావు ప్రశ్నించింది. ప్రశ్నించటమే కాకుండా మొత్తం ఆయన చేసిన పోరాటం అయితే ఒక్కొక్క సందర్భంలో ఆయన చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పాడు. ఒక్కొక్క సందర్భంలో ఏంటి ఈ పోరాటం ఏంటి, రాష్ట్ర ప్రభుత్వంతో మామూలుగా ఎవరైనా సరే స్టేట్ గవర్నమెంట్తో లేదు సెంట్రల్ గవర్నమెంట్తో, అంటే ప్రభుత్వంతో రాజ్యాధికారం మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాళ్ళతోటి పోరాడటం చాలా కష్టసాధ్యమైన విషయం, చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకు ఇంత కష్టం ఎందుకు పడాలి అని చాలామంది పోరాటం చేయరు, పోరాటం ఉపసంహరించుకుంటారు మొదలుపెట్టినా కానీ. అటువంటిది కడవరకు తీసుకెళ్ళిన ఏబి వెంకటేశ్వరరావు సక్సెస్ అయి మచ్చలేని మనిషిలాగా బయటపడ్డాడు. బయటపడ్డ వ్యక్తి, 5 సంవత్సరాల పాటు పోరాటం చేసిన వ్యక్తి, ఆయనే స్వయంగా చెప్పాడు, నేను సర్వీసులో ఉన్నంతకాలం నేను ఇటువంటి కమ్మ కులస్తులు పెట్టే మీటింగులకి నేను ఎప్పుడు రాలేదు, నేను ఎప్పుడు మాట్లాడలేదు, కానీ ఇప్పుడు నేను రిటైర్ అయిపోయాను, నేను సాధారణ వ్యక్తిని కాబట్టి నేను వచ్చాను అని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు.
నువ్వు ఆయన ఆ సందర్భంగా అంటే తను పడ్డ ఆవేదన, మీకు ఇంకో ఆవేదన ఎట్లా ఉంటుందనేది ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా. రఘురామకృష్ణరాజు ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ. ఆయన ఎంపీ అయి కొంచెం జగన్మోహన్ రెడ్డిని విమర్శనాత్మకంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజుని లాకప్లో పడేసి ప్రైవేటు వ్యక్తుల్ని పెట్టి గుండెల మీద కూర్చోబెట్టి కొట్టించాడు. మంచం ఇరిగిపోయేలా కొట్టించాడు. ఆయన ఎంత కసిగా ఇంకా పోరాటం చేస్తున్నారో చూడు. ఎవరికైనా అంతేనమ్మా, పిల్లి అయినా 4 గోడల మధ్య పెట్టి కొడితే తిరగబడుతుంది. అంటే నేను ఈ ఎగ్జాంపుల్స్ అన్ని ఎందుకు చెప్తున్నాను అంటే, రఘురామకృష్ణరాజు ఇంకా అన్కాంప్రమైజ్డ్గా పోరాటం చేస్తూనే ఉన్నాడు. అట్లాగే ఏబి వెంకటేశ్వరరావు కూడా అన్యాయం చేయలేదు, నేరం చేయలేదు, నిజాయితీగా బతికానన్న ధైర్యం ఉంది కాబట్టి ఆయన పోరాడుతూనే ఉన్నాడు. అంటే ఆ పట్టుదల నిజాయితీ పరులకే ఉంటుంది. అందుకనే నేను రఘురామకృష్ణరాజు ఎగ్జాంపుల్ కూడా చెప్తూ ఉన్నది. రఘురామకృష్ణరాజు కూడా అంతే కదా, ఆయన చెయ్యని తప్పుకి ఆయన శిక్ష అనుభవించి అటెంప్ట్. నీకు లాకప్లో పడేసి గుండెల మీద కూర్చొని, హార్ట్ ఆపరేషన్ అయిన వ్యక్తి గుండెల మీద కూర్చొని గుద్దుతుంటే చచ్చిపోకుండా ఇంకా బతికాడు. మరి ఆయనకి ఎంత కసి ఉంటుంది. ఈయనకి ఏబి వెంకటేశ్వరరావుకేమో సమాజంలో అసలు తల ఎత్తుకోలేని పరిస్థితిని సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి. తన అపోహతోటి, తన అనుమానంతో, రాజకీయ కక్షతోటి, కుల వివక్షతోటి. ఆ విషయాన్ని ఆయన చెబితే ఈ అంబటి రాంబాబుకి ఏం సంబంధం? అంబటి రాంబాబు వచ్చి ముఖ్యమంత్రిని అలా మాట్లాడకూడదు, ఆయన ముఖ్యమంత్రి కాదు, మాజీ ముఖ్యమంత్రి. అది కూడా ఆ స్పృహ కూడా లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత దారుణంగా ప్రవర్తించారు. బూతులు తప్ప ఏదన్నా మాట్లాడారా? అటువంటి బూతులు ఎవరు మాట్లాడరు కూడా. మనిషి అనేవాడు మాట్లాడు, ఒక వైసీపీ వాడు తప్ప. అటువంటి కుసంస్కారాలు ఉన్న పార్టీకి సంబంధించిన అంబటి రాంబాబు వచ్చి ఈయన ఆవేదనతోటి ఒక మాట చెబితే ముఖ్యమంత్రిని అలా అంటారా, సభ్యత సంస్కారం లేదా అంటాడు. సభ్యత సంస్కారం గురించి ఇంకా అంబటి రాంబాబు, జగన్మోహన్ రెడ్డి చెప్తే వినాలి కూర్చొని. ఖచ్చితంగా ఏబి వెంకటేశ్వరరావు నిజంగా నా దృష్టిలో అయితే అంత ఆవేదన అనుభవించిన ఏబి వెంకటేశ్వరరావు చాలా సాఫ్ట్గా మాట్లాడినట్టు లెక్క. ఇంకో వ్యక్తి అయితే చాలా హార్ష్గా మాట్లాడతాడు, ఇంకా హార్ష్గా మాట్లాడతాడు. రాజకీయాలతో సంబంధం లేదు ఏబి వెంకటేశ్వరరావుకి. రాజకీయాలతో ఆయన పోలీస్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి. అటువంటి రాజకీయాలతో సంబంధం లేని ఒక పోలీస్ ఆఫీసర్ని చిత్ర హింసలు పెడితే, సమాజంలో ఒక అవినీతిపరుడుగా నువ్వు ముద్ర వేస్తే ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతాడు? అంబటి రాంబాబు లాగా దులుపుకొని వెళ్ళే వాళ్ళ సంగతి వేరు. అంబటి రాంబాబు సత్తెనపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లాటరీ టికెట్లు అమ్మాడు, బలవంతంగా వసూలు చేశాడు, డబ్బులు వసూలు చేశాడు. సంక్రాంతికి కానుక అని చెప్పి ఏదో ఒక లాటరీ, అక్కడ ఒక హోటల్ కూలిపోయి ఒక పిల్లగాడు చనిపోతే అతనికి 5 లక్షలు ఏదో గవర్నమెంట్ కాంపెన్సేషన్ ఇస్తే సగం నాకు ఇవ్వు అని అడిగాడు ఆ తల్లిని పట్టుకొని. ఇటువంటి అంబటి రాంబాబు వచ్చి సంస్కారం గురించి మాట్లాడతాడు, ఏబి వెంకటేశ్వరరావు నిజాయితీ గురించి ఈయన మాట్లాడతాడు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం కక్షపూరిత రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ వాళ్ళు. అటువంటి వాళ్ళు వచ్చి నీతులు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఏబి వెంకటేశ్వరరావు ఇంకా చాలా సంయమనంతో మాట్లాడాడు. ఇంకొక వ్యక్తి అయితే అసలు మామూలుగా జగన్మోహన్ రెడ్డిని మామూలుగా వచ్చి ఆయన ఏదైనా రాజకీయ పార్టీలో చేరి రోజు విమర్శించాలి. ఆయన ఇంకా ఒక పోలీస్ ఆఫీసర్గా ఉన్నాడు కాబట్టి ఆయన అటువంటి పని చేయట్లే. ఇప్పటికైనా తెలుసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి తను చేసిన తప్పుని తాను తెలుసుకోవాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి.